దేశమంతా వేడి వాతావరణంతో అల్లాడిపోతుంటే జమ్మూ కశ్మీర్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు హిమపాతంతో కశ్మీర్ అల్లకల్లోలంగా మారిపోయింది. వరదలు, కొండచర్యలు విరిగిపడి ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికలపైన పడింది. దక్షిణాదిలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో భానుడు రాటెత్తిస్తున్నాడు. దేశమంతా పరిస్థితి ఇలా ఉంటే జమ్మూ కశ్మీర్లో మాత్రం భారీ వర్షాలు, హిమపాతం బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు తోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తూ ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బారాముల్లా, క్రిస్టవర్, రియాసీ జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి. వర్ష బీభత్సంతో క్రిస్టవర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఐఎండీ అధికారులు. రియాసీలోని దోడా, రాంబన్, గులాబ్గఢ్లలో నదులు, వాగుల్లో 4 కొట్టుకుపోగా 2 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండ చర్యలు విరిగిపడటం, ఇల్లు కూలిపోవడం తదితర ఘటనల్లో 12 మంది చిన్నారులు సహా 22 మంది గాయపడ్డారు. మరోవైపు జోజిలా, సాధనా టాప్, రజ్దాన్ పాస్, దావర్ గురేజ్, తులైల్ గురేజ్, మచిన్, కోంగ్ డోరీ, మోయిన్ గుల్మార్, సింథాన్ టాప్, మోగల్ రోడ్ ప్రాంతాలను భారీ హిమపాతం ముంచేసింది. కశ్మీర్లో రానున్న కొద్ది రోజుల పాటు భారీ వర్షాలు, తేలికపాటి మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు, తీవ్రమైన వడగళ్ల వాన, బలమైన గాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై ప్రయాణించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీలం నది, ఇతర జల వనరులలో నీటి మట్టాన్ని గంట ప్రాతిపదికన అంచనా వేస్తున్నారు స్థానిక అధికారులు. జీలం నది చుట్టుపక్కల నివసించే ప్రజలు, పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానం పోలింగ్ తేదీని మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. 3వ దశలో భాగంగా మే 7న జరగాల్సిన పోలింగ్ను మే 25వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.